వీళ్ళు నేను ఎంత చేసినా సరే నన్ను ఎవ్వరు గుర్తించట్లేదని చాలా బాధపడుతుంటారు. దానికి చిన్న ఉదాహరణ చెప్తానండి. మనకి అందరి ఇళ్లలో గడియారం ఉంటుంది. ఆ గడియారంలో అన్నిటికన్నా ఎక్కువ పనిచేసే ముళ్ళు ఏదో తెలుసా అండి? సెకండ్స్ ముళ్ళు. గంట తర్వాత తిరిగేది గంట ముళ్ళు, నిమిషం తర్వాత తిరిగేది నిమిషం ముళ్ళు. కానీ ఈ సెకండ్ ముళ్ళు తిరిగినంత వరకు అవేవి తిరగలేవండి. ఈ సెకండ్ ముళ్ళు తిరుగుతున్నంతసేపే అవన్నీ తిరగలవు. కానీ సెకండ్ ముళ్ళని ఎవ్వరం గుర్తించం. టైం చెప్పినా కూడా 1 గంట అయింది, 2 గంటలయింది, 3 గంటలయింది, లేదంటే 3 గంటల 10 నిమిషాలయింది, 4 గంటల 30 నిమిషాలయింది అంటాం గానీ 4 గంటల 30 నిమిషాలు 30 సెకండ్లు అయిందని చెప్పి రోజు చెప్పం కదండి. అలా అని ఆ సెకండ్స్ ముళ్ళేమి నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి పని చేయడం మానేయదండి. నాకు గుర్తింపు అవసరం లేదు. నేను చేయాల్సిన కర్తవ్యాన్ని సక్రమంగా, సకాలంలో, నిర్విఘ్నంగా పనిచేస్తే చాలు. ఈ సంతృప్తి ఉన్న రోజున ఏ సంపాదన నిలవదండి మన దగ్గర. సంపాదన నిలవదంటే సంపాదన మన ముందర నించోలేదు అని అర్థం ఇక్కడ. అందువల్ల ఏంటంటే సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు గుర్తించక్కర్లేదండి. మీరేం చేస్తున్నారో మీకు తెలిస్తే చాలు కదా! ఎవరైనా గుర్తించాల్సిన అవసరం ఏముందండి? ఏం లేదు. ఎందుకంటే మనం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా అన్ని రకాలుగా ప్రశాంతంగా చేస్తున్న పనిలో ఎవ్వరి గుర్తింపు అవసరం లేదు. భగవంతుడు గుర్తిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం, అనుక్షణం. పంచభూతాలు అందుకే కదండి ఉన్నాయి.